సంతోషంగా ఉన్న అవ్వాతాతలపై చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. అందుకే తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఈసీకి ఫిర్యాదు చేయించారన్నారు. ఇంటింటికి పింఛన్ అందించే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారని జగన్ విమర్శించారు. అయినా చంద్రబాబు కడుపు మంట చల్లారలేదని చెప్పారు. ఇక అవ్వాతాతల బ్యాంకుల చుట్టూ తిరిగేలా బ్యాంకులో నగదు జమ చేయమని ఈసీకి సలహా ఇచ్చారని ప్రకాశం జిల్లా కనిగిరి సభలో సీఎం జగన్ తెలిపారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది.